13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తామని చెప్పి ఆల్రెడీ మనం అప్పట్లో కూడా ఆర్టికల్ రాసినాం. ఏంటంటే లోకేష్ గారు కూడా ఇక్కడ దాని గురించి ఆల్రెడీ స్టడీ చేసి ఇట్లయితే బయట దేశాలలో చేస్తున్నారో మనం కూడా ఇట్లా చెయ్యాలి అని చెప్పి అప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ దీన్ని ఆల్రెడీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా రావాలి. ఎవరు పడితే వాళ్ళకు అసలు ఫోన్లు పట్టుకొని ఎటు పోతా ఉన్నది యువత అనేది ఎవరు కూడా అర్థమవుతలేదు. సోషల్ మీడియాతో పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 25 నూతన పాలసీలతో 20 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాం. 3 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ప్రోత్సహిస్తున్నాం. స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలతో స్వర్ణాంధ్ర విజన్. లడ్డూ కల్తీ జరిగినా ఇంకా క్షమాపణలు చెప్పరా? అసెంబ్లీలో పాయింట్ కట్ చేసుకోండి. ఓకే, సో ఇక అసలు ముచ్చట ఏంటంటే రాష్ట్రంలో 13 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే అంశంపై చర్చిస్తున్నామని ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదు. సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడితనంపై ఐటీ శాఖ మంత్రి లోకేష్ సిఫారసును కూడా చేశారని సీఎం తెలిపారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి సంకల్పానికి ప్రభుత్వం కట్టడి ఉంటుందని అన్నారు. స్వప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని, దీనికి ఉపయోగిస్తే నాశనం అవుతారని అన్నారు. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చిందని, వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని చెప్పి చెప్తా ఉన్నారు. 13 నుంచి 16 ఏళ్లలోపు వారికి ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదైతే నిజంగా మంచి పాలసీ. ఏం తీసుకురావాలి, పిల్లలకు కూడా ఎవరి వాళ్ళకి ఫోన్లు ఇవ్వద్దు. కంటెంట్ అసలు అవసరమైన కంటెంట్ కాకుండా హార్మ్ఫుల్ కంటెంట్ కావండి, పనికిరాని కంటెంట్ ఏదైతే ఉన్నారో దాన్ని చూస్తూ ఉన్నారు, దానికి వాళ్ళు అలవాటు పడతా ఉన్నారు. చాలా మంది కూడా యువత అసలు ఎట్లుండాలి, బయట దేశాలలో వాళ్ళు ఫోన్లు వాడినా కూడా వాళ్ళకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి అక్కడ సిస్టమేటిక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి నడుస్తూ ఉన్నది. మనకు అట్లా నడవదు. ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్గా లేవు కాబట్టి పిల్లలు కూడా ఆటోమేటిక్గా వాటికి బానిసలు అయిపోతా ఉన్నారు. పేరెంట్స్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకు ఎంతవరకు ఫోన్ ఇవ్వాలి, ఏ ఏజ్లో ఇవ్వాలి, ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా మానిటర్ చేయాలి. ఫోన్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చినా కూడా, వాళ్ళు చేసే రీల్స్ కానివ్వండి, వాళ్ళు చేసే కంటెంట్ కానివ్వండి, అసలు అవసరం ఉందా లేదా, సమాజానికి ఏం చెప్తున్నారు ఏందనేది పేరెంట్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మీరు ఎంత బ్యాన్ చేసి ఏది చేసినా కూడా ఫోన్లు ఇచ్చేదైతే పేరెంట్సే కదా. మీ దగ్గర నుంచి వెళ్ళి కూడా దాన్ని కొంచెం దూరంగా పెడితేనే అప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి ఇంకా వేరే దేనిపైన కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీరు కూడా పంపించండి స్పోర్ట్స్కి అని చెప్పి ఇంకా మ్యూజిక్ అని చెప్పి అట్లా పంపిస్తూ ఉంటే పిల్లలకు కూడా కొంచెం మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా దాని పట్ల ఎట్లా చేసుకోవాలి ఏందనేది కూడా వాళ్ళు కూడా ఆలోచన పడతారు. వాళ్ళకు కూడా ఫోన్ అనేది కొంచెం దూరంగా పెట్టండి. ఆఫ్టర్ 18 years తర్వాత ఇచ్చినా కూడా పెద్ద ఏం కాదు. సో ఇదైతే మంచిగా తీసుకున్నారు. ఇంకా ఈ స్టెప్స్ ఏమేమి తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారో ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రావాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారనేది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి.